నాన్న, ఇక్కడ కేవలం 3 ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. మనం నలుగురు ఉన్నాం కదా నాన్న. మోహిని, 4వది పెట్టడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను రాణిగారు. ఎందుకని? నా ఉంగరాన్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు? శరణ్ అన్నయ్య బలమే తన కుటుంబమే. ఒకవేళ అందులో ఏదైనా ఆటంకం జరిగితే తన నిజమేమిటో తనకు తెలియాలి. महाराज चरण सिंह जय। దీపావళి అవ్వగానే మొత్తం వీర్గఢ్ ముందు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. సరే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. దీపావళి రావడానికి ఇంకా చాలా రోజులున్నాయి మహారాణి. వీళ్ళందరూ దీపావళి పూజ వరకు ఉండటమే గొప్ప విషయం. ఈ ఉంగరం వీర్గఢ్కి కాబోయే మహారాణి కోసం. దీర్ఘ సుమంగళీ భవ. ఇక ఈ ఉంగరం అవిక్ బన్నాకి తొడిగితే తనకి గుర్తొచ్చేది ఏమిటంటే, నేనే యువరాజుని. ఇక్కడ ప్రతిరోజు నాకు బాదుషా దొరుకుతుంది. ఇష్టం లేకపోయినా సరే వేరే ఎవరి రక్తాన్నో నేను స్వీకరించాలి. శరణ్ బన్నాని సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే నాకిది తప్పదు. I'm sorry. నేను అనుకున్నట్టుగానే ఆటని మొదలు పెట్టేశాను. ఇది నా సైజ్ కాదు. ఏం పర్వాలేదు, నేను దీన్ని ఫిక్స్ చేసుకుంటాను. శరణ్ బన్నా,
నేను మీడియాతో మాట్లాడతాను. దీపావళి అయిన తర్వాత నువ్వు రాజువు కాబోతున్నావని చెప్తాను. సరే అత్తయ్య. నీ చెవికి వినపడిన శబ్దం వాళ్ళ చెవులకి వినిపించాలి. ఆ శబ్దానికి వాళ్ళు చెవులు వినపడకుండా పోవాలి. ఆ అమ్మాయి గురించి నేను నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తనకి తెలిస్తేనే చాలు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు నా రూమ్ లో సిగరెట్ కాల్చేవి అనుకో, అప్పుడు రింగ్. నా రింగ్ నాకు ఇచ్చి. అస్సలివ్వను. ఏం చేస్తావేంటి? సై నవి, ఇది ఆటలాడే సమయం కాదు. దీన్ని తీసుకువెళ్ళి టెంపుల్లో ఇవ్వాలి. మర్యాదగా ఇవ్వు. టెంపుల్లోనా? రాజకుటుంబానికి చెందిన ఉంగరాన్ని అక్కడికి తీసుకెళ్తారు. నీకు తెలియదనుకుంటా, నేను కూడా రాజకుటుంబానికి చెందిన దాన్నే. ఒకవేళ నువ్వు రాయల్ ఫ్యామిలీ అయితే నీ రాయల్నెస్ ని చూపించి తీసుకో. అరే అరే తీసుకో. నీకెంత ధైర్యం? నా రాయల్ రింగ్ ని విరగొడతావా? రాణి గారు నిన్ను ఊరికే వదిలిపెట్టరు. రాణిగారు ఏమీ అనరు, ఎందుకంటే ఈ రింగ్ నీలాగా నకిలీ కాబట్టి. హౌ డేర్ యు! అరే ఆర్ యు ఇడియట్? గాజు మొక్కకి రాయల్ ఉంగరానికి తేడా తెలీదా నీకు? ఇది చూడు, ఇదే రాయల్ ఉంగరం. చూసావా, కింద పడినా విరిగిపోకుండా ఉంది. యు నో వై? ఈ రింగు కూడా అచ్చం నాలా నిజమైనది. బామ్మ నీకు నకిలీ ఉంగరాన్నిచ్చింది, ఎందుకంటే నువ్వు ఇంకా నీ రక్తం నకిలీ కాబట్టి. పిచ్చివాగుడు ఆపుతావా? అరే నువ్వు నిజాన్ని వాగుడు అనుకుంటున్నావు. ఇట్స్ బెటర్ టు ప్యాక్ యువర్ బ్యాగ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఉండాల్సిన చోటు అదే కాబట్టి. ఈ భవనం మధ్యలోకి వెళ్ళి నుంచున్నా కూడా ఇక్కడున్న జనాలు నిన్ను అసహ్యంగానే చూస్తారు. అంతెందుకు గోడలు కూడా అలాగే నిన్ను చూస్తాయి. యు నో వై? ఎందుకంటే నువ్వు మాలా కాదు. యు నాట్ రాయల్. బ్యాక్ ప్యాక్ ఇది నేను కాదు, నువ్వే అవుతావు. ఓ అలాగా? అయినప్పటికీ నన్ను ఇక్కడి నుంచి బయటికి నెట్టేయడానికి అసలు నువ్వు ఎవరు? రాణి గారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నగారు ఉన్నంత వరకు నా మీద ఎవ్వరూ చేయి చేసుకోలేరు. నాన్నలు ఎప్పుడు పిల్లల కోసం ఏమీ చెయ్యరు. ఎవరినైతే నువ్వు నాన్న అని పిలిచి విర్రవిగుతున్నావో ఆయన నీ అసలైన నాన్న కాదు. ఎస్, మీ అమ్మ ఒక విడో. శరణ్ అంకుల్ ఒక విడోని పెళ్లి చేసుకున్నారు తెలుసా? పెళ్ళవ్వక ముందే నువ్వు పుట్టేస్తావు, అందుకే బామ్మ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే శరణ్ అంకుల్ భవనం వదిలి బయటికి వెళ్ళిపోయా. నువ్వు ఆయనకి పుట్టలేదు, ఆయనని నాన్నని పిలవద్దు. నిజమేంటో తెలుసా? చరణ్ రాజాని నాకు నాన్న. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నాకు తెలుసు
రాణి గారు నా కారణంగా నిన్ను కొట్టారు కాబట్టే నువ్వు ఇదంతా చేస్తున్నావు. సిగరెట్ పొగ వల్ల నీ లంగ్స్ నువ్వే కాల్ చేసుకుంటున్నావు. అంతకంటే 10 రెట్లు ఎక్కువ నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇకపై ఎప్పుడూ నేను నీతో మాట్లాడను. ఇంకెప్పుడు నాకు కనిపించకు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నా, కానీ నిజాన్ని ఎవ్వరు దాచలేరు కదా. సై నవి, ఏంటదినా ఈసారి వీర్కర్లోని దీపావళికి మోహినియే రానవుతుందనుకున్నాను. కానీ వనవాసం అయిన తర్వాత నిజమైన రాజు వస్తాడని నాకలా తెలుస్తుంది. ఇలా చూడండి, ఇంకా 2 పేర్లు యాడ్ చేయండి. వీర్కర్ కి రాబోయే రాణి పవిత్ర సింగ్ రాజావత్, ఇంకా వాళ్ళ వారసుడు అవిక్ సింగ్ రాజావత్. నీలో పారుతున్నది రాయల్ బ్లడ్ కాదు, ఎందుకంటే శరణంకల్ నీ అసలైన నాన్న కాదు. అరే జాగ్రత్త. సరిగ్గా చూసుకోకుండా కాలు జారి పడ్డట్టున్నా. జాగ్రత్తగా చూసుకుని రావాలి కదా. ఇక్కడున్న వాళ్ళందరూ కింద ఏముందో చూసుకునే జాగ్రత్తగా అడుగు పెడతారు. నువ్వు నీకు సొంతం కాని చోటని తెలిసి కూడా జాగ్రత్తగా అడుగేయట్లేదు. ఇవాళ నీ వల్ల నా కుటుంబానికే చెడ్డ పేరు వచ్చుంటుంది. ఇది ఏంటి? కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు. నువ్వేంటి ఇష్టానికి లోపలికి వెళ్ళిపోతున్నావు? రాజ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేర్లే ఉంటాయి. ఇప్పటి వరకు వీర్గర్ని ఎన్ని రాజులు మహారాజులు పరిపాలిస్తూ వచ్చారో ఇది వాళ్ళు వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేర్లు. చివరిగా శరణ్ పేరు తన కుటుంబానికి చెందిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అదే నేను కూడా ఈ కుటుంబంలో దాన్నే కదా. నా పేరు అక్కడ లేదేంటి? పెయింటర్ అంకల్, నా పేరు కూడా అక్కడ రాయండి. నా పేరు సాయినవి. ఇందులో నవ్వడానికి ఏముంది? మారు, చెప్పండి మహారాణి. వెళ్ళు, లోపలికెళ్ళి జగ్గు నిండా మంచినీళ్ళు తీసుకురా. దాంతోపాటు ఒక పళ్ళెం, దాంతోపాటు పాత్రలో ఉన్న మిగిలిపోయిన నూనెను కూడా తీసుకురా. తీసుకొస్తా మహారాణి. అదేమిటంటే శైనవి, కొన్ని విషయాలని కళ్ళ ముందే చూపించి రుజువు చేస్తేనే కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు. వీటిని బాగా చూడు. ఈ బంగారపు పాత్రలే వీర్గర్ యొక్క రాజ కుటుంబం. ఈ మంచినీళ్లు ఇక్కడున్న కుటుంబ సభ్యులు, వాళ్ళ పేర్లే అక్కడ రాస్తున్నారు. ఇంకా ఈ మిగిలిపోయిన నూనె ఇందులో మిక్స్ కూడా అవ్వట్లేదు. నువ్వు ప్రయత్నించి చూస్తావా? ఒకసారి ప్రయత్నించు. నీ చేతులతో ఒక్కసారి ప్రయత్నించి చూడు. వెళ్ళు.
మిక్స్ అవ్వడం లేదు. అదెలా మిక్స్ అవుతుంది? ఈ మురికిగా ఉన్న నూనె నువ్వు. ఈ రాజకుటుంబం యొక్క అమృతమైన రక్తంతో నువ్వు ఎన్నటికీ మిక్స్ కాలేవో. సొంత కూతురువి కాదు కదా శరణ్ అన్నయ్య, అసలు నీకు తండ్రే కాదు, అర్థమైందా? మీ అమ్మకి పెళ్ళైనప్పుడు మీ అమ్మకి వరకట్నంగా వచ్చిందానివే నువ్వు. నీ మీద జాలిపడే శరణ్ అన్నయ్య నిన్ను కూతురుగా అంగీకరించారు. వదిని చెప్తుందంతా నిజమే. నీ రక్తంలో అసలు ఈ నీళ్ళలో కలిసిన నూనె కంట ఎక్కువ చెడే ఉంది. రాజా మహారాజు లాంటి వారికి ఇలాంటి కొన్ని రాజ్య అలవాట్లు ఉంటాయి మరి. కానీ శరణ్ అన్నయ్య ఉన్నారే, ఆయన మనసు కాస్త బలహీనమైనది. అందుకని సంతోషం కోసం ఉంచుకున్న ఒక నాట్యకారిణిని, అంటే మీ అమ్మని, ఒక భారంగా భుజం మీద వేసుకుని తిరుగుతున్నాడు. నీకు విషయం తెలుసా? ఒకవేళ నేను గనక తన స్థానంలో ఉండుంటే ఈ రోజు నుండి నా సొంత తండ్రి కాని వారిని నేను నాన్ననే పిలవను. ఇలా చూడమ్మా, నిజమైన తండ్రి కాని వారిని నాన్న అని పిలిచిన తండ్రి ఇంకెవడోనే కదా. నీలో పారేది రాయల్ బ్లడ్ కాదు, ఎందుకంటే శరణ్ అంకుల్ ని అసలైన నాన్న కాదు. ప్లీజ్ బామ్మ. ఖబర్దార్, నా దగ్గరికి రావద్దు. నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు. చరణ్ని, అతని భార్యని, అతని కొడుకుని క్షమించి అంగీకరించారు. కానీ ఇక్కడికి ఇంకొకరిని తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మాయిని. అన్నీ తెలిసి కూడా. మామయ్య, సేమ్ పించ్. మనిద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి కదా. నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేము. నా డ్రెస్ ఇక్కడ కొంచెం లూజ్ గా ఉంది, కాస్త టైట్ చేస్తారా? ఇక్కడ క్షమించండి అమ్మా, మేము రాజకుటుంబ వ్యక్తుల డ్రెస్సులు మాత్రమే కుడతాము. మీ బట్టల్ని మా పని వాళ్ళకి చెప్పి కుట్టిస్తా. శరణ్ అన్నయ్య, నీ నిజమైన తండ్రి కాదు, అర్థమయ్యిందా? మీ అమ్మకి పెళ్ళైనప్పుడు వరకట్నంగా మీ అమ్మతోనే వచ్చిందానివి నువ్వు. నీ రక్తంలో అసలు ఈ నీళ్ళలో కలిసిన నూనె కంట ఎక్కువ చెడే ఉంది. లేదు లేదు, ఇలా జరగకూడదు. మా నాన్న నా దగ్గర ఇంత పెద్ద రహస్యాన్ని దాచుండరు. వదినా,
ఆ అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమీ చెయ్యొద్దు. వద్దు. పెయింట్ రంగు నా మొహం మీద పడుండొచ్చు, కానీ నిజమైన మరక పడింది తన మొహానికే. మొదటిసారి నా బంగారు తండ్రి సమీర్ ఆ షైన్వి కారణంగా అందరి ముందు అవమానపడ్డాడు. 2 రోజుల తర్వాత ఇవాళే నా మనసుకి ప్రశాంతత దక్కింది. కానీ నిజమైన శాశ్వతమైన ప్రశాంతత నేనెప్పుడైతే సింహాసనంపై కూర్చుంటానో ఆ చోటుకి చేరుకోవడానికి ఈ అమ్మాయే మొదటి మెట్టు. ఇది మురికి కాదు, ఒక శకునం, శుభ శకునం. నేను ఇందుకే ఎంతగానో భయపడ్డాను.